హలో నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ విత్ ప్రైవేటు పీపీసీ పద్ధతిలో చేయాలని గవర్నమెంట్ నిర్ణయిస్తే, లేదు దాన్ని క్యాన్సిల్ చేసుకోండి, మేము వచ్చామంటే మిమ్మల్ని మళ్ళీ బయటికి పంపిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా అది నడవదు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అంతకుముందు గవర్నమెంటే డైరెక్ట్ కట్టిందా? మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు వాటిని? గవర్నమెంట్ ఆఫీసరే ఉండి బిల్డింగ్ కట్టించాడా, లేదా ప్రైవేట్ వ్యక్తులు కాంట్రాక్ట్ తీసుకొని బిల్డింగ్లు కట్టారా? ఎందుకంటే గవర్నమెంటే అన్నీ చేయాలనుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్తోటే కట్టించాలి. దాన్నేమో మీకు కావాల్సిన మీ ఫ్రెండ్స్ అందరికీనేమో ఇచ్చి కాంట్రాక్ట్, దాంట్లోనేమో అడ్మిషన్లు ఎక్కువ వేయించుకొని దాని డబ్బులు దానికి తిన్నారు. గవర్నమెంట్కి ప్రజలకు లాభం ఏంటి దాని నుంచి? ప్రజాధనం వృధానగా అక్కడ కూడా. ఇప్పుడు ఇలాగైతే కాదంటున్నావు. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? దాంట్లో ఏమీ ఉండదు, ప్రైవేట్ మెయింటెనెన్స్ ఉంటుంది. ప్రైవేట్ మెయింటెనెన్స్ చేయకూడదా? ఇవాళ జాతీయ రహదారులన్నీ ప్రైవేట్ మెయింటెనెన్స్ చేస్తున్నాయి. ఆ రోజు ఎందుకు పబ్లిక్ ఎందుకు తిరగాలి? ఆ రోజు ఎందుకు ఇది అవుద్దని ఆ రోజు కూడా అడ్డం తిరగవచ్చు కదా. జాతీయ రహదారులు వెళ్ళవాను. ఎయిర్పోర్ట్ల పరిస్థితి ఏంటి? వాళ్ళ వాటర్ లెవెల్ పరిస్థితి ఏంటి? అన్నీ కూడా ప్రైవేటు దీంతో కంబైనింగ్ ఉంటుంది. అది మానేసి పూర్తిగా అవగాహన లేదు. ఈయన గారు ఏం మాట్లాడతాడో ఏమో తెలియదు. ఇప్పుడు ఊరినే ఒక రూమే ఆయన రాజ్యాంగం. ఆ రూమ్లో కూర్చుంటేనే రాజ్యాంగం అంతా తెలిసిపోద్ది ఆయనకి. బయటికి రాడు. మాట్లాడు, నువ్వు బయటికి రా, చెయ్యి, నీట్గా చెయ్యి. ధర్నా చేస్తానన్నావా, చెయ్యి. ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఏం వెళ్లకుండా సమస్త A to Z ఏముండా కానీ గవర్నమెంట్ కానీ నడపండి, మంచిది. కానీ అట్లా చేయట్లేదు కదా. గవర్నమెంట్ నుంచి వచ్చేదంతా కూడా ప్రైవేట్ సిస్టంలో దోసి తినేసి, మళ్ళీ గవర్నమెంట్ ఏమో ప్రైవేట్ వాళ్ళు ఎక్కడ ఉండకూడదు. ఏమండి ఇది? ఏం పద్ధతి ఇది? మీరు వాలంటీర్ని పెట్టారు. 5,000కు వాలంటీర్ పనిచేశాడు. ఏం పనిచేశాడు? ఒక వాలంటీర్ 5,000 జీతంతో నెల అంతా ఎలా బతుకుతాడు? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేస్తేనే మంచి, ఇంకోటి చేస్తేనే చెడ. ఆలోచించండి కొద్దిగా. మీరు పైకి రావాలని మా కోరిక, కానీ ఇలాగైతే చాలా కష్టం, రాలేరు. ఓకే.